హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో సేమియా ఉప్మా, ఇడ్లీ, దోస తిని బోరు కొడితే అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి కాంబినేషన్‌గా ఒక మంచి పల్లి చట్నీ కూడా చూపిస్తున్నాను. రుచి అయితే చాలా చాలా బావుంటాయండి. ఉదయం పూట హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్‌స్టెంట్‌గా హెల్తీగా చేసుకోవచ్చండి. 1, 2తో అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తింటుంటే అలా తినాలనిపిస్తాయి. అంత బావుంటాయి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సేమియా వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదానితోనే వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదండి. అదే కప్పుతో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి ఇలా గోధుమ రవ్వతో చేస్తున్నాను. మీరు కావాలంటే ఉప్మా రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం హెల్తీగా చేయడానికి ఇక్కడ వెజిటబుల్ యూజ్ చేస్తున్నానండి. నేనైతే ఇక్కడ ఒక క్యారెట్ తీసుకొని దానికి ఇలా తురుముకొని వేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా 1/2 కప్పు దాకా మీడియం సైజ్ ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసే టిఫిన్ బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ వాటర్ కాస్త తక్కువ అనిపిస్తుందండి. ఇలా ఒకసారి చూసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఇక్కడ నాకు బౌల్ కాస్త చిన్నగా అనిపిస్తుందండి. వేరొక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను మిశ్రమాన్ని మొత్తాన్ని. చూడండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఇలా వెజిటబుల్ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటోని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ బ్యాటర్ని. ఇప్పుడు మనం చట్నీని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అదే హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఏ టిఫిన్లోనైనా కూడా బాగుంటుంది ఈ చట్నీ అయితే. ఇప్పుడు దీంట్లో 4, 5 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మనము చింతపండు కూడా వేసే అవసరం లేదండి. ఇలానే చేసుకున్నా కానీ ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే చక్కగా వేగి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇలా పల్లీలు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర అయినా పుదీనా అయినా వేసుకోవాలండి. టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాడలతో సహా వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా గట్టి చట్నీ హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా వాటర్ ఈ మిక్సీ జార్ కడిగి వేసుకోవాలి.
మరీ పల్చగా చేయొద్దండి. ఈ చట్నీ టేస్ట్ అనేది అంత బాగుండదు. కాస్త గట్టిగా ఉంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇడ్లీ, దోశ, వడ, పూరి దేంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందామండి. నేను ఇక్కడ వేడి ఆయిల్ తీసుకున్న దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ పోపును మనము ఈ చట్నీలో వేసుకోవాలి. రెగ్యులర్గా మనం పోపుకి ఎలా పెడతామో సేమ్ అదేవిధంగా పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో వంట సోడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు సోడా అనేది మంచిగా యాక్టివ్ అయ్యి మనకు చాలా స్పాంజీగా వస్తాయండి బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ నేను వీడియోలో ఇలా చూపిస్తున్నాను, సేమ్ ఇదే కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నానండి. దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. మనము ఇలా ఆయిల్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులో ఈక్వల్గా. మీరు కావాలంటే చిన్న చిన్న సెట్ దోశలైనా వేసుకోవచ్చు దీంతో పెనం మీద. నేనైతే ఇక్కడ కడాయిలో వేసుకుంటున్నాను. 1 గరిటె పిండి వేసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే వరకు లోపల వరకు వేగుతుంది. అదే మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుంది. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. తింటుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఒక్కసారి రుచి చూసారంటే మీ ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా ఒక 1/2 టీ స్పూన్ దాకా మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ 1 గరిటె పిండి వేసుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 బై 1 వేసుకొని చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ తిని బోర్ కొడితే ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ కావాలంటే రండి. సేమియా ఉప్మా కంటే కూడా ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కాంబినేషన్లో పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చినాయో. చాలా చాలా బాగుంటాయండి. బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్కి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి, అంత బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.